స్పీకింగ్ ఆఫ్ మార్కెటింగ్, లెట్స్ టాక్ అబౌట్ కల్కి 2898 AD. మనం ఏ ముహూర్తాన్ని అన్నామో ఐపీఎల్ని వాడండిరా అని చెప్పి, ఐ డోంట్ థింక్ కల్కి వాడినట్టు ఇంకే సినిమా ఇప్పటివరకు ఏది వాడలేదురా. కుబేరా ట్రై చేస్తుంది. కాకపోతే లైక్ మ్యాన్ ఎన్ని ప్రమోస్ వచ్చినాయి ఇప్పటికీ. పోస్టర్లు స్టార్ స్పోర్ట్స్ మీద నుంచే 2 ఒకటిసే కల్కి సినిమాకి సంబంధం లేకుండా వీళ్ళు ప్రమోట్ చేయడం. లైక్ ఒకటేమో ఐపీఎల్ ప్రమోట్ చేశారు, అండ్ ఆల్సో ఇప్పుడు ఒకటిసే T20 వరల్డ్ కప్ స్క్వాడ్ వచ్చిందని చెప్పేసి ఏకంగా 2 minutes టోటల్ ఒక వర్షన్ రిలీజ్ చేశారు. అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ విత్ కల్కి గెటప్. ఆయన షాయరీ చదువుతుంటే బ్యాక్గ్రౌండ్ లో కల్కి మ్యూజిక్ తో పాటు దిస్ ఆల్ కమింగ్ అప్. నాకైతే మాత్రం వీళ్ళు వాడుతున్నట్టు ఇంకెవరు వాడట్లేదురా ఐపీఎల్ ని. నిజంగా ఇప్పటివరకు ఎవరు వాడలేదు. ఏంటంటే మనం ఎట్లా ఉంటున్న సిచ్యువేషన్, ఒక మ్యాచ్ జరుగుతుందంటే విజయ్ దేవరకొండ కానీ మనకి నవీన్ పోలీ శెట్టి కానీ వీళ్ళందరూ వెళ్ళేసి తెలుగు వాళ్ళ కామెంటరీలోకి వెళ్ళి కొంచెం మాట్లాడతారు, కామెంటరీ చెప్పడం, ఒక ఇంటర్వ్యూ కూర్చొని మాట్లాడడం చేస్తుండే. కానీ ఇట్స్ నాట్, దే ఆర్ గోయింగ్ సో గ్రేట్లీ, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో గట్టి గమనిస్తే ఇవి ఇప్పట్లో షూట్ చేసినవి కాదు, జాన్వరిలో ఎప్పుడో షూట్ చేశారు. జాన్వరిలో ఆర్ఎల్స్ వాళ్ళకి సిచ్యువేషన్ ఫిబ్రవరి ఎప్పటివరకు షూటింగ్ నడిచింది కాబట్టి వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది, May 9th మేము రిలీజ్ కావట్లేదు సినిమా. ఒకవేళ వాళ్ళు May 9th వస్తుందని చెప్పేసి వాళ్ళు రాసుకున్నా కానీ దేనో వాళ్ళు ఏం చేస్తారంటే May 9th అనేది కట్ చేసేసి ఎప్పుడు సడన్ టోటల్ మిగతాది వేసేసారు. ఓకే మేము ఇట్లా వస్తుందని చెప్పేసి. గమనిస్తే దేంట్లో కూడా కల్కి 2898 AD అని ఇక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ ఆల్సో రిలీజ్ డేట్ ఇదని ఇక్కడ మెన్షన్ చేయలేదు. వీళ్ళు ఆల్రెడీ ఎప్పుడో తయారు చేసుకున్న మెటీరియల్ని వీళ్ళు ఐపీఎల్ మేము వాడతామని ఫిక్స్ అయ్యి ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నారు, దాన్ని రెడీ చేసుకున్నారు. ఐపీఎల్ టైం కాదు, ఓపెనింగ్ సెరమనీ అప్పుడే వీళ్ళు బొర్రలో పెట్టుకుని ఉంటారు. మనం తిరిగి సమ్మర్ కి ప్లాన్ చేస్తుంది, ఆ టైంలో ప్రతి సంవత్సరం ఐపీఎల్ వచ్చేది కాబట్టి వాడాలి. కాబట్టి వాట్ ఐ లైక్ అబౌట్ ఇస్ వాళ్ళు చేసే ప్రతి ప్రోమో ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఒక్కసారి పెట్టేసి వదిలేయడానికి కాదు. దే కెన్ మేక్ ఇట్ లైక్ మళ్ళీ రికరింగ్ వస్తే అవి ఒక మ్యాచ్ గురించి అన్నట్టు కూడా కాదు. యూ కెన్ ఈజీలీ ఈవెన్ మనకి ప్రభాస్ వాళ్ళ ఒకటి ప్రోమో వచ్చినప్పుడు జస్ట్ ఏదో మాట్లాడుతున్నాడు, ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నాడు, మహా మ్యాచ్ అంటున్నాడు, యుద్ధ అంటున్నాడు, వీటన్నిటి తీసేసి నువ్వు అక్కడ వేరే ఏ మ్యాచెస్ ఏవైతే ఉంటాయో ఆ మ్యాచెస్కి నువ్వు చేంజ్ చేసుకొని ఈ టైంలోకి వస్తుందంటే నువ్వు ఈజీగా వాడచ్చు, చాలా వరకు వాడచ్చు. అమితాబ్ బచ్చన్ గారిది లైక్ మనకి వరల్డ్ కప్ వచ్చేంత వరకు నడుతూనే ఉంటుంది. ప్లస్ ఆ వరల్డ్ కప్ లేకున్నా కానీ ఆ వరల్డ్ కప్ అయినంత వరకు నువ్వు వాడచ్చు అనమాట. ఎందుకంటే లైక్ దాని గురించి మాట్లాడుతున్నా అని చెప్పేసి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అశ్వత్థామ కూడా అదే టైంలో రిలీజ్ అయింది. అది మనకి స్టార్ స్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అదే ఒకటి అయిపోయింది. దే ఆర్ గోయింగ్ ఆల్ ఇన్, గ్యారంటీ ఆల్ ఇన్ వెళ్తున్నారు. May 9th నాడు ఉందో లేదో తెలియదు ఇంకా ప్రోమో, ఎందుకంటే 4 days ఎలక్షన్స్ కాబట్టి ఎలక్షన్స్ తర్వాత ప్రోమో ఉంటుందని చాలా మంది అంటున్నారు. అట్లా ఎనీ కైండ్ ఆఫ్ ప్రోమో. 26th May 26th కల్కి 2898 AD వాట్ ఈస్ ఐపీఎల్ ఫైనల్ ట్రైలర్ రిలీజ్, నో డౌట్ అబౌట్ ఇట్. నేను ఫిక్స్ అయిపోయాను. కల్కి 2898 AD ట్రైలర్, మేబీ ఫస్ట్ ట్రైలర్ సెకండ్ ట్రైలర్, టీజర్ లేదు, ఫిక్స్ అయిపోండి. టీజర్ లేదు, క్యారెక్టర్ ఇంట్రోస్ ఆ టైం వరకు వచ్చింటే, లేదంటే ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు రిలీజ్ చేయొచ్చు క్యారెక్టర్ ఇంట్రోస్, ఇబ్బంది లేదు. ట్రైలర్ విల్ బి ఆన్ వాట్ ఈస్ ఐపీఎల్ ఫైనల్, నో డౌట్ అబౌట్ ఇట్. దే ఆర్ గోయింగ్ టు ప్రమోట్ ద హెల్ అవుట్ ఆఫ్ ద పర్టికులర్ ట్రైలర్. రాబోతుంది కల్కి గురించి అని చెప్పేసి, రాస్తుందని చెప్పేసి వాళ్ళు గట్టి చేస్తారని గట్టి ఉంది. వాట్ యు థింక్ ఇది సిచ్యువేషన్? నాకైతే నేను అనుకుంటున్నాను అంటే వాళ్ళు ఎలా చేయాలి అని నా ఉద్దేశం ఏంటంటే 2 trailers చేయాలి, ఒకటి యాక్షన్ కట్, ఇంకో డ్రామా కట్. అది అంటే ఏంటంటే దాని దగ్గరగా 2 separate టార్గెటింగ్ ఆడియన్స్ ని మెయింటైన్ చేసుకోవాలి. అంటే లైక్ ఫ్యామిలీ ఆడియన్స్, టీవీ ప్రోమోస్ మొత్తానికి కూడా డ్రామా కట్ అంటే దే హ్యావ్ టు స్ట్రెస్ ది 10వ అవతారం 10వ అవతారం అని చెప్పేసి అన్ని కూడా స్ట్రెస్ చేసుకోవాలి. యాక్షన్ కట్ ఏమో ఫర్ సోషల్ మీడియా మూవ్మెంట్ కి అవన్నీ చేయాలి. అండ్ ఆ తర్వాత షార్ట్స్ కావాలి. అండ్ అరే వీళ్ళు వారానికి ఒకటి చేసుకోవచ్చు, కన్వీనియంట్ గా. అది షూటింగ్ కూడా అయిపోయింది కాబట్టి కూల్ గా చేసుకోవచ్చు. ఇవాళ ఏం లేదు మరి, లైక్ మొన్న సండే కదా వచ్చింది, అంటే ఇవ్వలేదో మనం లాస్ట్ టైం అనుకున్నాం కాబట్టి నేను ఇదర్ సండే ఆర్ May 9th అనుకున్నాం. బయట నేను చూసిన వాళ్ళు కొంతమంది ఇంపార్టెంట్ నేను ఫాలో అయ్యే వాళ్ళు ఏమన్నారంటే ఎలక్షన్స్ ప్రెషర్ బాగా ఉంది ప్రస్తుతానికి, రైట్ నౌ వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. May 13th అయిపోయిన తర్వాత దే క్యాన్ ఫుల్లీ ఫార్వర్డ్, లైక్ బాగా ఇంకా ఎక్కువ కూర్చోవచ్చు. అప్పటికి ఇంకా 1.5 month ఉంటుంది. సో దే క్యాన్ ఈజీలీ గో ఆన్ దాట్ రూట్ అని అంటున్నారు. సో అది ఐ థింక్ ఎలక్షన్స్ అంత ఎఫెక్ట్ చేయవు ఈ ప్రోమోస్ కి నేను అనుకుంటుంది. ఎందుకంటే ఆంధ్ర సంగతి మనకు తెలిసిందేగా. అరే ఇక్కడ ఆంధ్ర కాదు వీళ్ళ టార్గెట్, నీకు అర్థం అవుతుంది? నాకు టోటల్ వరకు నార్త్ ఇండియా చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా వాట్ ఎవర్ యూ సా రైట్ నో ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ నార్త్ ఇండియా. ఎందుకంటే దే నో హిందీలోనే వచ్చినాయి. సలార్ సిచ్యువేషన్ వాళ్ళకి అర్థమైపోయింది. ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ సలార్ వాస్ నాట్ ప్రమోటింగ్ ఇన్ హిందీ మార్కెట్. అది వాళ్ళు చాలా చాలా సీరియస్ గా తీసుకొని హిందీ వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే హిందీలో ఉన్నంత వాట్ ఈస్ చర్చ ఇప్పుడు తెలుగులో లేదు. ఇప్పుడు నేను మొన్నటి వరకు మస్తు భయపడి అసలు హిందీలో తెలుసా కల్కి అనే సినిమా వస్తుంది, దశావతారం అంటున్నారు, తెలుసా అనుకున్నాం.
ఒక్క ప్రోమోతో టోటల్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది డౌట్ అంతా హిందీలో. నేనేమంటున్నా, రైట్ నౌ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ రైట్ నౌ చాలా వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మాట్లాడుతున్నారు కదా. ఆఫ్లైన్ వెళ్ళినా అంటే చాలా వరకు అందరూ ఎలక్షన్స్ మీదనే ఉన్నారు. 13th వరకు చాలా స్టేట్స్ లో కూడా ఈదర్ పార్లమెంట్ ఆర్ స్టేట్ ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఇవన్నీ ఎట్లున్నా కానీ మేజర్ అండ్ టార్గెట్ సిటీస్ అండ్ స్టేట్స్ లో ఆఫ్లైన్ లో చాలా వరకు వాట్ ఎవర్ ఇంత పెనట్రేట్ చేయగలిగినా కానీ ఎలక్షన్స్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాట్ ఈస్ ఏ ప్రాబ్లం చేస్తుంది. సో అవన్నీ కాకుండా వాళ్ళు మే 13th అయిపోయింది అనుకో, ఎలక్షన్స్ గురించి ఇంకా June 4th వస్తాయి రిజల్ట్స్. ఈ టైంలో నువ్వు వాడేసుకో, ఇలాంటిది ఏమి ఉండదు. ఐపీఎల్ మేబీ అండ్ ఆల్సో యూజింగ్ ఐపీఎల్ నాకు ఇబ్బంది ఉందిరా. ఐపీఎల్ వచ్చినప్పుడు ఎట్లా చేయాలంటే June 4th ఎవరు గెలిచారో అది కూడా గుర్తుండదు జనాలకి. టెల్లింగ్ యూ మ్యాన్, రైట్ నౌ వాట్ దే ఆర్ డూయింగ్ రైట్ నౌ ఇస్ ద పర్ఫెక్ట్ వే ఆఫ్ ప్రమోటింగ్ ఇన్ దిస్ టైం కదా. ఈ టైంలో కుమ్మేస్తున్నారు, ఏది వాడాలో చాలా బాగా వాడుతున్నారు. ఆఫ్లైన్ లో క్రియేట్ చేయాలంటే యూ సెట్ ఒక స్టోరీ కట్ ట్రైలర్ వాట్ ఈస్ అండ్ ఆల్సో యాక్షన్ ట్రైలర్, డెఫినెట్లీ ఐ అగ్రీ యాక్షన్ కట్ ఒకటి ఉండాలి. కాకపోతే 2 ట్రైలర్ విత్ ఇన్ 1 month అంటే ఐ కాంట్, నాకు అర్థం కాదు. నేనేమనుకుంటా తెలుసా, ఇంట్రడ్యూస్ టీవీ స్పాట్స్ 30 seconds చిన్న చిన్న 3-4. నాకు తెలిసి మనమే దాన్ని రకంగా ఒకప్పుడు బాగా వాడేవాళ్ళం, గుర్తుందా? టీవీలో వచ్చాయి అంటే అవి 5 seconds 15 seconds ఉంటుండే. నేను 30 seconds అంటున్నా. మనకి ఇప్పుడు హాలీవుడ్ లో ఏం చేస్తున్నారు, టీవీ స్పాట్స్ అని చెప్పేసి రిలీజ్ చేస్తారు. దాంట్లో ప్రతిసారి డిఫరెంట్ మాక్సిమం 4 ఉన్నాయి అనుకో, 2 సిమిలర్ ఉంటాయి, సేమ్ కైండ్ ఆఫ్ ఫుటేజ్ ఉంటుంది. మిగతా 2 వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చూపిస్తారు, ఇట్లా రాబోతుంది అట్లా రాబోతుంది అని చెప్పేసి. దానివల్ల టీవీలో వచ్చినప్పుడల్లా సెట్ అవుతుంది. నీకు స్టార్ లో స్టార్ మా ఆల్రెడీ స్టార్ తీసేసుకున్నా, స్టార్ మొత్తం సీరియల్స్ చంపేస్తారు. మా వాళ్ళు అందరు సీరియల్ చూస్తారా, మీ వాళ్ళందరూ సీరియల్ చూస్తారు, అందరు సీరియల్ చూస్తారా, అందరికి పెట్టా టైంలో. స్టార్ ని ఒకటి పెట్టినాం అంటే స్టార్ మొత్తం ఇండియా మొత్తం ఉంది. స్టార్ ప్లస్, స్టార్ స్పోర్ట్స్, స్టార్ మా అన్ని స్టార్ నెట్వర్క్ ఒక బండిల్ మొత్తం పెట్టే ఇబ్బంది లేదు. సో టీవీ స్పాట్స్ విల్ బి ద వే టు గో. అండ్ ఆల్సో యూ హ్యావ్ యానిమేటెడ్ ప్రీల్యూడ్ తో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు నెట్ఫ్లిక్స్ కి ఎక్స్క్లూజివ్ పెడుతున్నారు. ఎంతమంది చూస్తారు అనేది ఆలోచన. నేను అది నెట్ఫ్లిక్స్ ఎక్స్క్లూజివ్ పెట్టుకున్నా అది పెద్ద ఎఫెక్ట్ చేయదని నా ఫీలింగ్. అది సపోజ్ టు బి దట్ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది దాని మొత్తాన్ని. అవును, అదొకటి. నేనేమంటున్నా అంటే ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఇట్ టు ప్రమోట్ ద ఫిల్మ్, ఇట్స్ నాట్ ద వే టు గో రౌండ్. ఒక నెట్ఫ్లిక్స్ లోనే రిలీజ్ చేయడం అనేది తక్కువ. అరే నువ్వు నువ్వు హాట్స్టార్ అయినా, జియో సినిమా కానీ, ప్రైమ్ అయినా కానీ నేను ఒప్పుకునేటాను. కాకపోతే కంపారిటివ్లీ ఈ మూడింటి కంటే నెట్ఫ్లిక్స్ చాలా తక్కువ మంది ఉంటారు. జరుగుతుంది, నో డౌట్. ఆల్రెడీ చెప్పాను కదా, అంటే నా ఉద్దేశం ఏంటంటే దీనిపైన నెట్ఫ్లిక్స్ ప్రిల్యూడ్ అనేది నాట్ ఫర్ ఇండియన్ ఆడియన్స్ కోసం అయితే కాదని నేను అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్, ఇది మెయిన్లీ అవుట్ సైడ్ ఇండియా. తర్వాత నెట్ఫ్లిక్స్ ప్రతి కంట్రీలో కూడా నెట్ఫ్లిక్స్ అది ఓన్ కైండ్ ఆఫ్ డాష్ బోర్డ్ ఉంది. సో వీళ్ళు సింపుల్ నీకు పైన నీకు తెలుసు ట్రైలర్ రన్ అవుతా ఉంటుంది, కింద రిలేటెడ్ ఫిలిమ్స్ ఏవోటి ఉంటాయి. ఆ ట్రైలర్ కూడా నువ్వు నొక్కకుండానే ప్లే అవుతుంది, నువ్వు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయగానే ప్లే అవుతుంది. అది వీళ్ళు ఆ లెక్కన ఫోర్స్ చేయొచ్చు. నువ్వు జస్ట్ ద మూమెంట్ యూ ఓపెన్ నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ వరల్డ్ వైడ్, నీకు కల్కి గురించి ఒక యానిమేటెడ్ ఫిల్మ్ ఒక 5 seconds ప్లే అవుతా ఉంటుంది. దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్ అంటాడు, నొక్కుతాడు, చూడకపోవచ్చు, బట్ స్టిల్ అదొక టార్గెట్. సో ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ ది ఇప్పుడు ఇక్కడ హాట్స్టార్ లో ఆర్ ఈవెన్ డిజ్నీ ప్లస్, లైక్ అవుట్ సైడ్ ఇండియా డిజ్నీ ప్లస్ లో కానీ ఇలాంటి ఏరియాస్ లో వీళ్ళు చేస్తే నెట్ఫ్లిక్స్ లో వచ్చేటంత రీచ్ రాదు. వీళ్ళ టార్గెట్ అనేది ఒక బ్రీఫ్. ఇప్పుడు మన ఇండియన్ ఈ స్టోరీస్ గురించి దీని అంతటి గురించి ఇండియన్స్ కి కొద్ది గొప్ప ఎంతో కొంత అవగాహన అయితే ఉంటది మినిమం. కానీ అవుట్ సైడ్ ఇండియా ఉండదు, అంటే తక్కువ. అంటే లైక్ అవుట్ సైడ్ ఇండియా వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తారు. అండ్ ఆల్సో టీజర్ అండ్ ట్రైలర్ డెఫినెట్లీ వర్క్అవుట్. టీజర్ లేదు, ట్రైలర్ ఒకటి గట్టి ఉంటుంది డెఫినెట్లీ. అండ్ ఆల్సో వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి, అందరు వెళ్ళాలి. రాజమౌళి గారు సెత్ మేయర్స్ లోకి వెళ్ళగానే నా మైండ్ పోయింది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అంటే సెత్ మేయర్స్ లో నేను ఇంకా వెయిటింగ్ అనమాట. జిమ్మీ కిమ్మల్ లో, జిమ్మీ ఫాలన్ లో, స్టీవెన్ కోల్బెర్ లో అట్లా కూడా వస్తారేమో అనుకున్నా. ఎవరు సెత్ మేయర్స్ వరకు వెళ్ళారు. ఆయన కల్కి 2898 గురించి రానా మాట్లాడాడు. అండ్ ఆల్సో అడిషనల్ రైటర్ కూడా మాట్లాడాడు. సో అడిషనల్ రైటర్ ఏమనంటే ఇప్పటి వరకు ఇండియాలోనే కదా వరల్డ్ లో ఇలాంటి సినిమా ఎవరు తీయలేదు, కాన్సెప్ట్ ఎవరు వాడలేదు. ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ వెరీ వెరీ యూనిక్. చాలా ఎక్కువ స్కోప్ ఉంది ఈ స్టోరీకి అన్నాడు. ఒకటి రానా ఈ సినిమాలో హీస్ నాట్ ప్లేయింగ్ ఎనీ పార్ట్, యాక్టింగ్ చేయట్లేదు, హీస్ జస్ట్ ప్రమోటింగ్ ఇట్. అండ్ ఆయన మళ్ళీ ఏమన్నదంటే, మళ్ళీ చెప్పిండు నొక్కి వక్కానిచ్చింది ఏంటంటే, మనకు బాహుబలి RRR ఎలా చేసినాయో కల్కి హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ స్కోప్. సో ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ రియలీ రియలీ బిగ్ అని చెప్పేసి మళ్ళీ చెప్పారు అనమాట. సో నాకు దీంట్లో కొత్త యాడ్ చేయాలనిపించింది ఏంటంటే, రానా యాజ్ అ హోల్ మీరు చూడలేదంటే మాత్రం రా టాక్స్ విత్ రానా, అంటే లైక్ వీఆర్ వీకే ఉంటుంది 2.5 గంటలు 1.5 hours చాలా బాగుంది, ఖచ్చితంగా చూడండి. రానా ఈజ్
వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, నో డౌట్, పీరియడ్. దాన్ని మీరు నమ్మాలంటే నేను ఇక లైట్ తీసేసుకోండి. లాస్ట్ 10 years కదా మెయిన్. Dude, he's not even acting in this film, man. He's promoting it. He's just promoting it as a whole marketing agency అనుకో ఒక రకంగా. అది చేస్తున్నా లేదు, he's still doing his part. ఆయనకి ఆ స్కోప్ తెలుస్తుంది స్టోరీది. సింపుల్ అయిపోయిండు, సినిమా చాలా బాగుండబోతుంది, ఖచ్చితంగా వెళ్తున్నాం. అండ్ దాంట్లో చాలా మాట్లాడిండు ఆయన. ఇప్పుడు ఏమనంటే మనం లైక్ హాలీవుడ్ని మనం బాగా వటీసే అట్రాక్ట్ చేయాలంటే ఏమేం చేస్తున్నాం. కాబట్టి హాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తున్నారు మనం చేయట్లేదు. ఫస్ట్ హాలీవుడ్ వాళ్ళకి వాళ్ళ పెద్ద సినిమా వస్తుందంటే మీరు వాళ్ళు ఏం చేస్తారు, ట్రైలర్ టీజర్ తీసుకొని కామికాన్ వాడేస్తారు. అందుకే మేము కూడా కామికాన్ పోయినాం. అండ్ దే హ్యావ్ అ పర్ఫెక్ట్ ప్లానింగ్ టు హౌ టు వాట్ యూ సే మేక్ పీపుల్ టు వాచ్ దిస్ మూవీ. అదైతే గ్యారంటీ కనబడుతుంది. అండ్ ద కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అడిషనల్ రైటర్ ఏదైతే అన్నాడు ఆయన చాలా 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 బాగా చెప్పిండు. లైక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ డిఫరెంట్. అండ్ ఇలాంటి కథలకి డైలాగులు రాయాల్సిన అవసరం లేదు, కథ ఆలోచిస్తేనే డైలాగులు వస్తాయని సంథింగ్ ఏదో లైన్ చెప్పాను. ఆయన గుర్తులేదు నాకు, చాలా బాగున్నాడు డైలాగ్ అయితే మాత్రం సూపర్ ఉంది. బట్ వాట్ ఎవర్ ఐమ్ హియరింగ్ ఫ్రమ్ కల్కి చాలా బాగా అనిపిస్తుంది. ఇట్స్ వెరీ వెరీ యూనిక్. మనకు స్టార్టింగ్ నుంచి తెలిసిపోతా ఉంది, చాలా యూనిక్ ఉంది. బట్ అందరూ మంచి మంచి వాట్ ఈస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ ద ఫిల్మ్. నాకు అది బాగా నచ్చుతుంది. వాట్ ఎవర్ లైక్ వెదర్ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, వెదర్ యు ఆర్ నాట్, నథింగ్, ఎక్కడైనా కానీ దే ఆర్ కమింగ్ అండ్ హెల్పింగ్ దిస్ మూవీ టు గెట్ బిగ్గర్ దాన్ ఇట్ ఆల్రెడీ హ్యాడ్. నాకు అదే అనిపిస్తుంది. నీకే అనిపిస్తుంది టోటల్ ఇవన్నీ తర్వాత? హైలైట్ ఏంటంటే 2 లైవ్ స్ట్రీమ్ల ముందు అమ్మ నా బుద్ధులు తిట్టాను కల్కి టీమ్ ని మనం కదా ప్రొవైడ్ చేయడరా. ఐ థింక్ ఇంకా పుష్ చేయాలని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ట్రెండ్ అవుతుంది, వారం ట్రెండ్ అవుతుందో 4 రోజులు ట్రెండ్ అవుతుందో వాళ్ళ స్టఫ్. ఇప్పుడు అశ్వత్థామ ఉంది, అశ్వత్థామ అయిపోయింది, ఇట్ లాస్ట్ ఇట్స్ జనాలకు గుర్తుందిరా, గుర్తుంది. రిపీటబిలిటీ ఆర్ సోషల్ మీడియాలో రన్నింగ్ అది తగ్గింది. అశ్వత్థామకి థియరీస్ వచ్చినాయి ఆ టైంలో, ఒక 2-3 days బాగా తిరిగింది, అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇలా మళ్ళీ అందరు స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళే టైంకి ఒకటే వారానికి ఒకటి, ఎందుకంటే నీకు 45 days ఉంది నీ ఫిల్మ్కి. నువ్వు అనౌన్స్ చేసినప్పుడు వచ్చిన హైప్ ఇప్పుడు లేదు. అంటే ఇప్పుడు నిదానంగా మళ్ళీ జనరేట్ అవుతుంది. అండ్ వీళ్ళు ఎక్కడెక్కడైతే టార్గెట్ చేయాలి అక్కడే టార్గెట్ చేశారు, మెయిన్లీ హిందీ ఆడియన్స్. వాళ్ళకి తెలియదు కలికి వస్తుందని, కానీ ఇప్పుడు తెలుస్తుంది అది. సో వీళ్ళు ఇంకా ఎవ్రీ వీక్ యాక్చువల్లీ ఇవాళ వాళ్ళు యూటిలైజ్ చేసుకొని ఉండాలి, కానీ ఎలక్షన్స్ అనే ఇంపాక్ట్ ఉంటుందని. సో ఐ థింక్ May 9th కూడా May 13 తర్వాత అనుకుంటున్నాను. May 13 తర్వాత ఉండొచ్చు, మేబీ ఇట్స్ ఫైన్. కానీ వీళ్ళొక ఇంటర్వ్యూస్ మొదలయ్యారు. అరే May 13th అంటే అది మరి ఇంటర్వ్యూస్ వాటికి ఐ థింక్ June 2nd week నుంచి లేపాలి ఇంటర్వ్యూస్. June 1st week కూడా వద్దు, June 2nd week నుంచి లేపాలి. అప్పటి వరకు నువ్వు ప్రోమోస్ అన్ని వేసుకో. ఆర్ డైరెక్ట్ ఇంటరాక్షన్ లైన్ మొదలయ్యచ్చు ఆఫ్టర్ ట్రైలర్. నువ్వు అసలు ఇంటర్వ్యూలో మాట్లాడాలంటే నీకు ట్రైలర్ కావాలి. ట్రైలర్ లేకపోతే నువ్వేం మాట్లాడలేవు.